హలో సార్, నేను నక్కంపేట నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ పొలంలో ఒక పాప శవం ఉంది సార్. డెడ్ బాడీని ఎప్పుడు చూసావు? పొద్దుగాల 5 చూసా. రాత్రి 11 గంటలకి నీళ్లు కట్టడానికి వస్తే డెడ్ బాడీ లేదు. ఉదయం 5 గంటలకి నీళ్లు పెట్టడానికి వస్తే డెడ్ బాడీ ఉంది. వెళ్ళండి. అంటే రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల లోపల అంతకు డెడ్ బాడీని తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఉంటాడు. ఆ టైంలో ఎందుకు సార్? ఆ టైంలోనే టౌన్లో పవర్ కట్ ఉంటుంది. సీసీ కెమెరాలు దొరకకుండా అంతకుడు ఈ పని చేస్తుంటాడు. ఈ చుట్టుపక్కల ఒకసారి సెర్చ్ చేద్దాం. రాత్రి ఏదో బర్త్డే పార్టీ జరిగినట్టుంది సార్. కేక్ కూడా ఫ్రెష్గా ఉంది. సార్, వీడెవడో సైకోగాడ్లా ఉన్నాడు. ఇంత దారుణంగా చిన్నపిల్లల గుండెలు కోసి చంపుతున్నాడంటే అసలు ఇది మోటివేంటో అర్థం కావట్లేదు సార్. ఇదంతా డబ్బు కోసం చేస్తున్నారన్న అనుమానం. చిన్నపిల్లల గుండెల్ని ఎవరో డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు. హార్ట్ తీసిన 6 గంటల లోపే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరగాలి. రఫీక్ సార్, వరంగల్ సరౌండింగ్స్లో ఉన్న హాస్పిటల్స్లో రీసెంట్గా హార్ట్ సర్జరీస్ జరిగాయని కనుక్కో. ఎస్ సార్. ముఖ్యంగా 8 సంవత్సరాల పిల్లలకి. అలాగే ఈ బర్త్డే పార్టీ చేసుకుంది ఎవరో కనుక్కొని స్టేషన్ పిలిపించు. పద. ఓకే సార్. రండి, ఇక్కడ నిలబడండి. సార్, నిన్న పొలాల్లో పార్టీ చేసుకున్నది ఈ కుర్రాళ్ళే సార్. సార్ బర్త్డే అదే సార్, కానీ బీర్లు తాగుదామని చెప్పింది వీడే సార్. నన్ను ఇరికిస్తున్నావేంట్రా? సార్, బీర్లు తాగుదామని చెప్పింది నేనే సార్. ఆ డెడ్ బాడీకి మాకు ఏ సంబంధం లేదు సార్. మేము పార్టీ చేసుకున్న విషయం మా పేరెంట్స్ తెలిస్తే మమ్మల్ని చంపేస్తారు సార్. చెప్పకండి సార్ ప్లీజ్. నేను రాత్రి మేము అక్కడ వీడియో తీసుకున్నాం సార్. అందులో మొత్తం ఉంది, కావాలంటే చూడండి సార్. రై, ఆ ఫోన్ ఏంటి? ఇదిగోండి సార్. కుర్రాల మందుపాటి వీడియో సార్. పోరా పో. థ్యాంక్ యూ సార్. రే, సార్ ఆ మొబైల్ ఇటీ. ఇదిగోండి సార్. సార్, ఇది స్కాలర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యాన్. నమస్తే సార్. ఆ 0057 వ్యాన్ డ్రైవర్ ఎవరు? 0057 డ్రైవర్ రాజశేఖర్. అడుగో, అక్కడ సిగరెట్ కాలుతున్నాడే వాడు. సార్, తప్పైపోయింది. గొలుసు చేస్తాను, నన్ను వదిలేయండి. ఇంకెప్పుడు చేయను సార్. గొలుసు అంటావేంట్రా నీ యబ్బా? అవును సార్, నేను ఒక పాప మెడలో గొలుసు కొట్టేశాను. అందుకే మిమ్మల్ని చూసి భయపడి పరిగెత్తాను సార్. ప్లీజ్ సార్, నన్నేం చేయకండి సార్. ఏమైంది సార్? మేడం, వీడు మీ స్కూల్ పిల్లల దగ్గర చైన్లు అవి దొంగతనం చేస్తున్నాడు. ఓసారి మీ సీసీ కెమెరా ఫుటేజ్ చూడొచ్చా? షూర్ సార్. ఏ డేట్ ఫుటేజ్ కావాలి సార్? 13th జూలై. ఓకే సార్. ఫార్వర్డ్. ఇంకొంచెం ఫార్వర్డ్ చేయి. ఓకే సార్. ఫార్వర్డ్.
క్యామ్ 4 జూమ్ చేయి. స్కూల్ వ్యాన్ రాత్రంతా ఇక్కడే ఉంది అంటే ఇదే నెంబర్తో టౌన్లో ఇంకో వ్యాన్ తిరుగుతుంది. ఆ డూప్లికేట్ వ్యాన్లోనే పిల్లని కిడ్నాప్ చేసి ఆ వ్యాన్ ఎక్కడో దాస్తున్నారు. కేశవ్, నువ్వు 2 టౌన్ లో ఛార్జ్ తీసుకున్నాక 6 కిడ్నాప్ అయ్యారు, 2 చిన్నపిల్లలు చనిపోయారు తెలుసా? ఏం చేస్తున్నారా మీరంతా? సారీ సార్, పిల్లల ప్రాణాలు పోవడం నాకు కూడా చాలా బాధగా ఉంది సార్. అందుకే సార్ చిల్డ్రన్ పార్క్స్ దగ్గర, ఎలిమెంటరీ స్కూల్ దగ్గర పోలీస్ అబ్జర్వేషన్ పెంచాం. సార్ ఇది ఒక్కడు చేస్తున్న క్రైమ్ కాదు సార్, దీని వెనకాల ఒక గ్యాంగే ఉందన్న అనుమానం. కేశవ్, ఏం జరుగుతుంది? డ్యూటీ చేస్తున్నావా, నిద్రపోతున్నావా? ఒకసారి నేను చెప్పేది వినండి సార్, ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నాం. ఏంటయ్యా వినేది? అది కాదు సార్ నేను చెప్పేది. మీడియా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ని తప్పడుతుంది. హోమ్ మినిస్టర్ గారు నన్ను నానా మాట్లాడినారు. అది కాదు సార్ నేను చెప్పేది వినకుండా మీరు 2 రోజుల్లో కిడ్నాపర్లను పట్టుకోకపోతే నిన్ను సస్పెండ్ చేయాల్సి వస్తుంది. యూజ్లెస్ ఫెలో. సార్ నా పెళ్ళం ఒక్కతే ఇంట్లో ఉంది సార్, నన్ను పంపించేయండి సార్. అసలే అది మంచిది కాదు సార్. సురేష్ గడ్ ఎక్కడరా? బాయ్. నమస్తే బాయ్. నమస్తే బాయ్. ముంబై నుంచి బాయ్ ఫోన్ చేశాడు. కాకినాడ నుంచి ముంబై వెళ్ళే షిప్ 2 రోజుల్లో వస్తుందంట. ఈ లోపు పిల్లలందరినీ మనం కాకినాడ షిఫ్ట్ చేయాలి. इस केस को पुलिस सीरियस ले लिया. हम थोड़ा होशियार रहना भाई. पुलिस क्या करेगा रे भाई? लाइट ले लो.